ప్రకటించిన చంద్రబాబు ప్రభుత్వం ఖరీఫ్లు నమ్మించి నట్టేట ముంచిన బాబు సర్కార్ ముందే తీవ్ర కరువు ముప్పు తప్పదన్న వాతావరణ శాఖ అయినా పట్టించుకోకుండా ప్రచార ఆర్పాటాలతో సాగునీటి షెడ్యూల్ విడుదల పెన్నా నుంచి పట్టిసీమ వరకు నీటి విడుదల పేరు ప్రభుత్వం షో దుక్కి దున్ని నారు పోసి నాట్లు వేసి ఎరువులు కూడా కొనుగోలు చేశాక ఇప్పుడు నీళ్ళెవరంటే ఎలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు ఇప్పటికే ఎకరాకు 15,000కు పైగా పెట్టుబడి పెట్టిన రైతులు కీలక దశలో వరికి సాగునీరు అందక పడరాని పాటు బాబు సర్కార్ దోబూచులాట ఆడకుండా క్రాప్ హాలిడే ప్రకటించి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే భూదందాకు బరి తెగింపు అంటూ లోసుగులతో కూడినటువంటి జీవో 444తో 22A భూముల రక్షణ గండి సంస్కరణ ముసుగులో అడ్డగోలుగా మార్గదర్శకాలు విలువైన భూముల మీద అమరావతి పెద్దలకు నిర్ణయాధికారం ఆర్డీఓల అధికారాలకు కత్తిరివేసిన వైను సీసీఎల్ఏలోని పెండింగ్ అప్పీళ్లు రివిజన్లని ప్రభుత్వానికి బదిలీ ఏపీఐసి మ్యారిటైమ్ భూముల కొత్త వర్గీకరణ ఒక్క వినతితో ఆ భూములు పట్టాగా మారే అవకాశం తద్వారా వేల ఎకరాలు ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లే ముప్పు దేవాదాయ వక్ఫ్ భూములకి ఎసరు నిర్ణయాధికారాల కేంద్రీకరణపై రెవెన్యూ నిపుణుల ఆందోళన అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే అవే డిమాండ్లు అదే